తాడేపల్లి పట్టణం పరిధిలోని కేఎల్ రావు కాలనీలో హోసన్నా చర్చ్ ప్రక్కనే ఉన్నటువంటి కొండపైన ఈ నెల 2వ తేదీ సాయంత్రం సమయంలోని ఒక గుర్తు తెలియని మగ వ్యక్తిని 6 వ్యక్తులు మొహం మీద పిడిగుద్దులు గుద్ది విచక్షణారహితంగా కర్రలతోటి దాడి చేసి చంపిన వ్యక్తులు పట్టుకొనుటకు కేసు దర్యాప్తులో భాగంగా 3 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. అయితే తాడేపల్లి పోలీసులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో మృతుడు గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించి మృతుడు ఈ నెల 27వ తేదీ సాయంత్రం సుమారుగా 4:30 సమయంలో కేఎల్ రావు కాలనీలో హోసన్నా మందిరం ప్రక్కనే ఉన్న దుర్గాసి రాజేశ్వరి అనుమానమే ఇంట్లోకి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె పెద్దగా కేకలు వేయగా సదరు కేకలు విని చుట్టుపక్కల వారు ఉన్నటువంటి వారు రావడంతో రాగా మృతుడు అక్కడి నుంచి కొండపైకి పారిపోయినట్లుగా అంతటా ముద్దాయిలు మృతుడి వెంట పడి పట్టుకొని చంపాలనే ఉద్దేశంతో మొహం మీద పిడిగుద్దులు గుద్ది విచక్షణ రహితంగా కర్రలతోటి దాడి చేయటం వలన మృతుడు స్పృహ తప్పి పడిపోయినట్లు ముద్దాయిలు మృతుడు చనిపోయినట్లుగా కూడా నిర్ధారించుకుని మృతుడిని కొండపై నుండి క్రిందకు తీసుకుని వచ్చి హోసన్నా మందిరం పక్కనే ఉన్న చెట్టు వద్ద పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. కేసులో 3 నేరస్తులను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందని వారిని అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరిచామన్నారు. ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అందరికీ నమస్కారం అండి. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 6-6:30 గంటల సమయంలో కేఎల్ రావు నగర్ కాలనీలో హోసన్నా మందిరం దగ్గర 25-30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మగ వ్యక్తి మాసిపోయిన బట్టలతో చనిపోయి ఉన్నాడు. అతను పేరు ఊరు తెలియదు అని అతని మరణం మీద అనుమానం ఉన్నది, సందేహాస్పదంగా ఉంది అని చెప్పి విఆర్ఓ గారు, ఆ ఏరియా విఆర్ఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదండి. ఈ కేసుని 174 CRPCగా కేసు రిజిస్టర్ చేశారు. అంటే 194 కొత్త చట్టంలో 194 BNSగా అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఒక 6 వ్యక్తులు ఆ రోజు అంటే 27వ తేదీ సాయంత్రం 6-6:30 గంటల సమయంలో ఎవరైతే చనిపోయి ఉన్నాడో ఈ వ్యక్తి హోసన్నా మందిరం దగ్గర ఉన్నటువంటి ఒక ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీతో అసభ్యకంగా ప్రవర్తించి పారిపోతుండగా ఆమె కేకలేసినట్లు పారిపోతున్నట్లు దానిని గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులు ఒక 6 అతన్ని వెంబడించి చేతులతో బలంగా ఇష్టారాజ్యంగా పట్టడం వలన ఆ వ్యక్తి చనిపోయినట్లుగా శవ పంచనాశన సమయంలో వాళ్ళు పంచాయతీదారులు సాక్షులు సాక్షించారు. దాని మీద అతని శరీరం మీద కూడా గాయాలు ఉండడం వలన అనుమానాస్పద మృతిని 302 అంటే 103 క్లాజ్ 1 BNSగా సెక్షన్ ఆర్డర్ చేసి తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు ఈ కేసుని దర్యాప్తుని చేపట్టారు. వితిన్ 2 డేస్లోనే ఈ కేసుని ఒక షేపుకు తీసుకురావడం, అలాగే అక్కడ కాన్ఫిడెన్షియల్గా చేసిన ఎంక్వైరీ వలన కానీ అలాగే ప్రత్యక్ష సాక్షులు చేసినటువంటి సాక్ష్యం బట్టి ఈ వ్యక్తిని 6 వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను వెంబడించి పుట్టినట్లుగా నిర్ధారణకి రావడం జరిగింది. సాక్ష్యాలను బట్టి వారిని ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు. అందులో 3 వ్యక్తులు. ఆ 3 వ్యక్తులు వల్లభాపురం జశ్వంత్, అలాగే వల్లభాపురం కోటేశ్వరరావు, భోజన్కి సింహాచలం నాయుడు, వీళ్ళ 3 కూడా కస్టడీలోకి తీసుకుని మేజిస్ట్రేట్ గారి ముందు రిమాండ్కి పంపించడం జరిగింది.
అలాగే ఇంకొక ముగ్గురు మైనర్ బాలు ఉన్నారు వీళ్ళు ఇంకా అరెస్ట్ చేయవలసింది. వాళ్ళని కూడా షార్ట్లీ అరెస్ట్ చేసి హోముకు పంపించడం జరుగుతుంది. బాయ్స్. థ్యాంక్ యూ.